ఏంటి భూమి మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? అలా భేదాభిప్రాయాలు ఉంటే అఫిలియేషన్ ఇవ్వటం కుదరదు భూమి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! అని ఇద్దరూ కలిసి వచ్చి సైన్ చేయాలి అని సునంద చెప్పటంతో, "అబ్బే! అలాంటిదేం లేదు మేడం. మేమిద్దరం కలిసే ఉంటున్నాము" అని భూమి చెప్తుంది. అయితే ఇద్దరూ వచ్చి సంతకం చేయండి అని సునంద చెప్తుంది. "అలాగే మేడం" అంటూ ఆవిడ దగ్గర మళ్ళీ మరొకసారి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని భూమి బయలుదేరి వెళ్తుంది. మీరా అది, అది అని కేపీ నసుగుతూ ఉంటే, "ముందు నన్ను కూడా ఎత్తుకొని ఆ మెట్లన్నీ ఎక్కి తీసుకువెళ్ళండి. ఇందాక మీ ఇద్దరిని చూసిన వాళ్ళు భార్యాభర్తల్లా చూడముచ్చటగా ఉన్నారని అన్నారు కదా! మనల్ని చూసి కూడా వాళ్ళు అలాగే పొగడాలి. లేకపోతే మా అన్నయ్యకి చెప్తే మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసు కదా!" అని మీరా వార్నింగ్ ఇస్తూ ఉంటే, "ఎవరైనా భార్యల్ని ఎత్తుకుంటారు కానీ గ్యాస్ బండని ఎత్తుకుంటారా?" అని కేపీ అనుకుంటూ ఉంటాడు. "మీకే చెప్తున్నది ఎత్తుకోండి" అని మీరా బలవంతంగా చేయడంతో కేపీ ఎత్తుకొని చాలా కష్టంగా మెట్లు ఎక్కుతూ ఉంటాడు. అప్పుడే ఒకావిడ, "మీ అత్తగారంటే నీకు ఎంత ఇష్టం బాబు, ఇలా ఎత్తుకొని తీసుకువెళ్తున్నావు" అని చెప్పడంతో, "మీకు కళ్ళు కనిపించటం లేదా? మా ఆయన నన్ను ఎత్తుకుంటే అత్తగారంటావా? ఎంత ధైర్యం మీకు" అని మీరా తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని మెట్లు ఎక్కగానే కేపీ మీరాని కింద పడేస్తాడు. దాంతో మెట్లపై నుండి మీరా దొర్లుకుంటూ కింద పడిపోయి నడుం విరగ్గొట్టుకుంటుంది. మీ సంగతి చెప్తానని మీరా గావు కేకలు పెడుతూ ఉంటుంది. బావా! బావా! అంటూ భూమి మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటే, "ఏయ్! నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంటికి రావద్దని? మా అన్నయ్యని నువ్వు కలవటానికి వీల్లేదు. వెళ్ళిపో" అని పూరి చెయ్యి అడ్డుపెట్టి మరీ అడ్డుకుంటూ ఉంటుంది. "చూడు పూరి, నేను అర్జెంటుగా మీ అన్నయ్యతో మాట్లాడాలి. నీకేం తెలీదు. అడ్డు తప్పుకో" అని పూరిని తోసేసి భూమి పరుగులు పెడుతూ మెట్లు ఎక్కి పైకి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటే, భూమి చూసుకోకుండా బావా! బావా! అని కేకలు పెడుతూ ఇద్దరూ డాష్ ఇచ్చుకొని బెడ్‌పై పడిపోతారు. గగన్‌పై భూమి పడిపోతే ఇద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. పూరి వెంటనే తారాకి ఫోన్ చేసి, "ఆ భూమి మళ్ళీ మా ఇంటికి వచ్చింది. నేరుగా మా అన్నయ్య గదిలోకి వెళ్ళిపోయింది" అని చెప్పటంతో, "ఎందుకు రానిచ్చావు" అని తార అరుస్తూ ఉంటుంది. "నేను అడ్డుకున్నాను. నన్ను తోసేసి వెళ్ళిపోయింది" అని పూరి చెప్తుంది. "ఉండు, నేను ఇప్పుడే అక్కడికి వచ్చి ఆ భూమి సంగతి తేలుస్తానని" తార వస్తూ ఉంటుంది. "బావా! బావా! నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను బావా. నీకు సునంద దేవి గారు తెలుసా బావా? మన నాట్య కళాశాల అఫిలియేషన్ కోసం ఆవిడ సంతకం చేస్తానని చెప్పారు బావా. నీకు తెలుసు కదా బావా, నాకు నాట్యం అంటే ప్రాణం అని. మా అమ్మ మాట నిలబెట్టడం కోసం నేను ఏదైనా చేస్తానని కూడా నీకు తెలుసు కదా బావా. మనం ఇద్దరం వెళ్ళి సంతకం చేయాలి బావా. నువ్వు నాట్యం కోసం వచ్చి సంతకం చేస్తావు కదా బావా. అప్పుడు మన నాట్య కళాశాల ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటుంది బావా" అని భూమి చెప్తూ ఉంటే, "చూడు, ఇదంతా నాపై పడిపోయి చెప్పాలా? దూరంగా నిల్చొని కూడా చెప్పొచ్చు కదా" అని గగన్ అంటాడు. "అయ్యో రామా! నేను ఇంతసేపు నీపై ఉండి ఇదంతా మాట్లాడానా" అని లేచి నిల్చొని, "బావ, నువ్వు తప్పకుండా వస్తావు కదా" అని భూమి అడుగుతూ ఉంటే, "నేను అత్తయ్య కోసం వస్తాను, నీ కోసం కాదు" అని గగన్ అంటాడు. "థ్యాంక్ యూ బావ, నువ్వు వస్తానని చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎక్కడ రానని చెప్తావో అని నేను ఎంత భయపడ్డానో బావ. కానీ మనం అఫిలియేషన్ కోసం ఇలా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండామన్న విషయం అస్సలు తెలియకూడదు బావ. మనం చాలా అన్యోన్యంగా ఉన్నామని వాళ్ళకు తెలియాలి. ఒకవేళ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే మన అఫిలియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది బావ" అని భూమి అంటే, "ఏంటి, మనం అన్యోన్యంగా ఉన్నట్లు వాళ్ళకు చెప్పాల్నా" అని గగన్ అంటే, "అలా నటిస్తే సరిపోతుంది బావ" అని భూమి అంటుంది. "ఇది అమ్మ కల, నీకు అర్థమైంది కదా బావ. నేను టైం చెప్తాను. తర్వాత కార్ కూడా వస్తుంది. నువ్వు వచ్చేసేయి బావ. బాయ్ బావ, బాయ్ బావ" అని గగన్‌కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా భూమి వెళ్ళిపోతుంది. "ఏ ఏ ఆగు" అని గగన్ అరుస్తున్నా కూడా భూమి పరుగులు పెడుతూ కిందికి వస్తుంది. తార ఇంకా రాలేదేంటి అని హాల్లోనే నిలబడి పూరి ఎదురు చూస్తూ ఉంటుంది. "బాయ్ పూరి" అని భూమి వెళ్తుంటే, "ఏయ్ ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు" అని పూరి అంటుంది. "ఇందాక వస్తేనేమో ఎందుకు వచ్చావు అని అడిగావు. ఇప్పుడు వెళ్తుంటేనేమో ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నావు. నీకేమైనా పిచ్చా? అయినా వచ్చిన పని పూర్తయిపోయింది. అందుకే వెళ్తున్నా. బాయ్" అంటూ భూమి వెళ్ళిపోతుంది. మిస్ అయిపోయిందని పూరి అనుకుంటూ బయటికి వస్తుంది. భూమి వెళ్ళిపోగానే తార వచ్చి, "ఎక్కడ ఆ భూమి" అని అరుస్తూ ఉంటే, "నేను ఆపుతున్నా కూడా వెళ్ళిపోయింది" అని పూరి చెప్తుంది. అయితే దాని ఇంటికి వెళ్ళి దాని సంగతి చెప్తానని తార అంటే, "వద్దు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దని" పూరి చేతిని పట్టుకుంటుంది. "లేదు, నేను అసలు ఆ భూమిని వదిలిపెట్టనంటూ తార వెళ్తుంది. భూమి భూమి అని కేకలు పెడుతూ తార అపూర్వ వల్ల ఇంటికి రావటంతో, ఏమైందంటూ అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ భూమి మళ్ళీ గగన్ కలవటానికి ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోలేదు కదా, ఇష్టం వచ్చినట్లు ఎందుకు కలుస్తోంది అని నిలదీస్తూ ఉంటుంది. "అంటే మా బావని మోసం చేస్తూ అది ఇచ్చిన మాటని పక్కన పెట్టేసి మళ్ళీ కలవటానికి వచ్చిందా? మా బావకి చెప్పి నేను ఆ భూమి సంగతి తేలుస్తాను. నువ్వు ఇంకేం బాధపడిన అవసరం లేదు"
ఆ కేపీకేమో ఎప్పుడు ఆ శారద కావాలి, ఈ భూమికేమో ఎప్పుడు ఆ గగన్ గాడు కావాలి. వీళ్ళు ఇచ్చిన మాట అస్సలు వినరు అని అపూర్వ చెప్తుంటే, భూమి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను అని తన భర్తని కలవటానికి వెళ్ళింది భూమి అంతే. ఇంత చిన్న విషయం మామయ్యకి ఎందుకు చెప్పాలని చెర్రి అంటే, "నీకేం తెలీదు, నోరు మూసుకో. అది మా డ్యాడీని మోసం చేస్తోంది" అని నక్షత్ర అంటుంది. "ఇప్పుడే బావ దగ్గరికి వెళ్ళి విషయం తేల్చేస్తాను" అని అపూర్వ అంటుంది. "రండి వెళ్దాం" అని అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు వెళ్ళగానే ఈ విషయం వెంటనే భూమికి ఫోన్ చేసి చెప్పాలని చెర్రి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అయ్యో! భూమి ఫోన్ తీయట్లేదే, వెంటనే అక్కడికి వెళ్ళి చెప్పాలి అని చెర్రి సైకిల్‌లో వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కారులో వెళ్తూ ఉంటే కారు ఆగిపోతుంది. ఇంజిన్ చెక్ చేసుకుంటూ ఉంటే వీళ్ళని దాటి చెర్రి వెళ్తూ ఉంటాడు. శారద పూజ చేస్తూ ఉంటే తార వచ్చి, "ఏంటత్తయ్య, ఆ భూమి మాత్రమే కోడలుగా ఉండాలి, ఈ పెళ్లి జరగకూడదని వేడుకుంటున్నావా? అయినా ఆ భూమి ఇక జన్మలో ఇక్కడికి రాదు. ఇందాక ఇక్కడికి వచ్చింది కదా, అదే విషయం నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పి వచ్చాను. వాళ్ళ నాన్న భూమికి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడంట. ఇక జన్మలో వీళ్ళిద్దరూ కలవరు, ఇక్కడికి కూడా వచ్చే ప్రయత్నం చేయదు" అని తార చెప్తుంది. అప్పుడే పూరి, గగన్ కూడా అక్కడికి వస్తారు. "ఏంటి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా?" అని గగన్ అంటే, "అవునని" తార చెప్తుంది. "థ్యాంక్ యూ వదిన, మంచి పని చేశావు. ఇదే నాకు కావాల్సింది" అని పూరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. సరే బాయ్ అంటూ తార వెళ్ళగానే, "ఏయ్, అసలు ఆ తారకి భూమి ఇక్కడికి వచ్చిందని చెప్పింది ఎవరు?" అని శారద అడగటంతో, "నేనేనని" పూరి అంటుంది. "అసలు నీకు బుద్ధుందా? అలా ఎలా చెప్తావు? రే గగన్, ఇప్పుడు వాళ్ళ నాన్న భూమిని ఏం తిడతాడో ఏంటో, వెళ్ళి నువ్వు అడ్డుకో. అసలు భూమికి ఏమీ కాకూడదు" అని శారద అంటే, వాళ్ళు కొట్టుకు చస్తే నీకెందుకమ్మా, ఇలాగే జరగాలి" అని పూరి అంటే, "నీ చెంప పగలగొడతాను జాగ్రత్త, నువ్వు నోరు మూసుకుంటావా, నీకేం తెలీదు? రేయ్, భూమిని తలదించుకునేలా మాట్లాడతారా? ప్లీజ్, భూమికి అలాంటి పరిస్థితి రాకూడదు. వెళ్ళు గగన్, నువ్వు అడ్డుకో గగన్" అని శారద గగన్ గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. "అమ్మ, భూమి చచ్చిపోయినా ఏం పర్వాలేదు. నువ్వెందుకమ్మా అన్నయ్యని వెళ్ళమని చెప్తున్నావు? అన్నయ్య వెళ్ళడమ్మా. ఆ భూమి ఉంటే ఏంటి, చస్తే ఏంటి" అని పూరి అసభ్యంగా మాట్లాడుతూ ఉండటంతో, "నోరు మూయ్" అంటూ శారద పూరి చెంప పగలగొడుతుంది. "నీకేం తెలీదు, నేను అన్నయ్యతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో అడ్డుపడుతున్నావు? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు" అని చెంప పగలగొట్టి శారద తిడుతూ ఉంటే, "ఆగమ్మా, ఎందుకమ్మా చెల్లిని కొడుతున్నావు" అంటూ గగన్ అడ్డుపడుతూ ఉంటాడు. పూరి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. "చూడు, పూరిని ఒక్క చెంప దెబ్బ కొడితేనే నువ్వు నన్ను నిలదీస్తున్నావే, మరి ఆ ఇంట్లో వాళ్ళు రాబందులు, భూమి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? వెళ్ళు గగన్" అని శారద చెప్పటంతో గగన్ ఆలోచనలో పడతాడు. "రే గగన్, నువ్వు వెళ్తావా? నన్ను వెళ్ళమంటావా?" అని శారద అనడంతో, "ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అంతే కదా, సరే వెళ్తానని" గగన్ వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భూమితో నన్ను మాట్లాడిచ్చు అని శారద చెప్తుంది. తర్వాత అపూర్వ, నక్షత్ర ఇద్దరు శరత్చంద్ర దగ్గరికి వస్తారు. "బావ బావ, ఆ భూమి ఏం చేసిందో తెలుసా? ఆ గగన్ గారిని కలవటం కోసం వెళ్ళింది బావ. తార వచ్చి గొడవ చేసింది. అసలు ఆ కేపీ ఈ భూమిని మనం పట్టుకోలేకపోతున్నాం. భూమికి నీపై అస్సలు ప్రేమ లేదు. నీకిచ్చిన మాట తప్పింది" అని అసలు వదిలిపెట్టకని అపూర్వ చెప్తుంటే, ఇందాక సిఐ శంకర్ నాకు ఫోన్ చేశారు. DNA టెస్టులో అది శోభ బాడీ అని తేలిందంట. అంటే ఇంతకుముందు భూమి మా అమ్మని ఎవరో చంపేశారని చెప్పింది. ఇప్పుడు భూమి చెప్పింది నిజమైంది కాబట్టి అప్పుడు భూమి నీ పేరే చెప్పింది. అంటే శోభాచంద్రని చంపింది నువ్వే కదా, నిజం చెప్పు అని శరత్చంద్ర వేలు చూపిస్తూ నిలదీస్తూ ఉంటే, అపూర్వ తెగ నాటకాల ఏడుపులు ఏడుస్తూ, "బావ, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? ఇదంతా భూమి కుట్ర బావ. మన మధ్య మనస్పర్ధలు రావటం కోసం భూమి DNA రిపోర్ట్స్‌ని మార్చి ఉంటుంది బావ. అసలు భూమికి నేనంటే అస్సలు సరిపోదు కదా, వాళ్ళ అమ్మ స్థానంలోకి వచ్చాను కదా. నువ్వు భూమి మాటలు విని ఆ DNA రిపోర్ట్స్‌ని పట్టుకొని నాపైనే ఇలా అనుమానంగా మాట్లాడావు కదా. నేనెందుకు ప్రాణాలతో ఉండాలి బావ, చచ్చిపోతానంటూ పీకపై కత్తి పెట్టుకుంటుంది. "ఆగు అపూర్వ, ఇది భూమి కుట్రని నేను తెలుసుకోలేకపోయాను" అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు.